హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినాయక చవితికి వినాయకుడికి కావాల్సిన 4 రకాల కజ్జికాయలు శనగబాళ్ళ పాయసం ఎలా చేయాలో చూద్దాం. బుడ్డల కజ్జికాయలు, కొబ్బరి కజ్జికాయలు, నూగుల కజ్జికాయలు, పప్పుల కజ్జికాయలు. ఈ 4 రకాలు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 గ్లాస్ పెద్ద గ్లాస్తో పేని రవ్వ, 1.5 గ్లాస్ పేని రవ్వ, చిటికెడు ఉప్పు, 2 స్పూన్స్ మైదా పిండి వేసి బాగా కలిపి ఒక గరిట ఆయిల్ వేసి బాగా కలిపి కొంచెం వాటర్ వేసి చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. చూడండి, ఇలా చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక క్లాత్ తీసుకొని దాన్ని వాటర్లో తడిపి ఇట్లా కవర్ చేసుకోవాలి. దీన్ని ఒక 1 అవర్ సేపు పక్కన పెట్టాలి. గంట సేపు అయ్యిందండి. ఇలా గంట సేపు నానబెట్టాక ఇలా చిన్నగా ఉల్లలు ఏ సైజులో కావాలంటే మీరు ఆ సైజులో చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి గోడంబి వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం బుడ్డల కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం. 1 గ్లాస్ బుడ్డలకి 1 గ్లాస్ బెల్లం తీసుకోవాలండి. నేను బెల్లం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏ గ్లాస్తో బుడ్డలు తీసుకుంటారో అదే గ్లాస్తో బెల్లం తీసుకోండి. ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ తీసుకొని బుడ్డలు వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడే బుడ్డలు పర్ఫెక్ట్గా వేగుతాయి. బుడ్డలు రోస్ట్ అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి చల్లారాక పొట్టు తీసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ తీసుకొని అందులో పొట్టు తీసిన బుడ్డలు, 1 గ్లాస్ బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ జీడిపప్పు, 1/2 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, మనం ప్రిపేర్ చేసుకున్న బుడ్డల పొడి కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మైదా పిండి వేసుకొని మనం ఒక్కొక్కటి రేకులాగా చేసుకుందాము. పతలాగా చేసుకోవాలి కొంచెము. ఇలా తడి బట్ట మీద వేసి ఒకసారి ఒత్తేసి మీరు కజ్జికాయలు చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బుడ్డల పొడి వేసి ఇప్పుడు అతికించుకుందాం కజ్జికాయలలాగా. తడి వైపు ఉన్న వైపే మనం అతికించుకోవాలండి. పొడి వేసి అప్పుడే అతుక్కుంటుంది. ఇలాగే అన్నీ చేసి పెట్టుకోండి. చేసి పెట్టుకున్నాక డీప్ ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్లో వేసి అన్నీ ఫ్రై చేసుకోవాలి. మీకు ఎన్ని వీలుంటే అన్ని వేసుకోండి. ఈజీగా తిప్పుకోనికే ఒక 4-5 అలా వేసుకొని కాల్చుకోండి. మీకు ఈజీగా ఉంటుంది తిప్పుకోనికే. లైట్ రోస్ట్ అయితే చాలండి. ఈ కలర్ వస్తే చాలు, తీసేయచ్చు. అంతే, టేస్టీ బుడ్డల కజ్జికాయలు రెడీ. కొబ్బరి కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం. 1 గ్లాస్ కొబ్బరి, అదే గ్లాస్తో 1 గ్లాస్ చక్కెర. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో 1 గ్లాస్ కొబ్బరి, 1 గ్లాస్ చక్కెర 2 వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ జీడిపప్పు, 1/2 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడి కూడా వేసి అన్నీ కలపాలి. ఇప్పుడు మైదా పిండి వేసుకొని మనం ఒక్కొక్కటి రేకులాగా చేసుకుందాము. పతలాగా చేసుకోవాలి కొంచెము. ఇలా తడి బట్ట మీద వేసి ఒకసారి ఒత్తేసి మీరు కర్జికాయలు చేసుకోవాలి. ఇలా బట్ట మీద వేసి బాగా తట్టి తడి బట్ట మీద రివర్స్ తిప్పి మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడి వేసి కర్జికాయలాగా ఒత్తుకోవాలి. తడి ఉన్న వైపే పొడి వేసి మనం ఒత్తుకోవాలి. అప్పుడే బాగా అతుక్కుంటాయి. బొక్క పడిందంటే ఆయిల్లో పడిపోతుంది పొడి. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. 2 స్పూన్స్ పొడి వేసుకోండి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది, మీకు లూజ్ అవ్వకుండా. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 4 కానీ 5 కానీ వేసి మీరు కాల్చుకోండి, ఈజీగా ఉంటుంది కాల్చుకోవడానికి. ఇలా లైట్గా రోస్ట్ అయితే చాలండి, తీసేయచ్చు, ఎక్కువ కాల్చాల్సిన అవసరం లేదు. మిగతావి కూడా వేసి ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. అంతే, టేస్టీ కొబ్బరి కర్జికాయలు రెడీ. మనం నూగుల కర్జికాయలు ఎలా చేయాలో చూద్దాం. 1 గ్లాస్ నూగులు అయితే అదే గ్లాస్తో బెల్లం తీసుకోవాలండి. ఇలా ఒక ప్యాన్ తీసుకొని నూగులు లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయ్యాయండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని మనం రోస్ట్ చేసిన నూగులు, 1 గ్లాస్ బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ జీడిపప్పు, 1/2 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వుల పొడి అన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మైదా పిండి వేసుకొని మనం ఒక్కొక్కటి రేకులాగా చేసుకుందాము. పతలాగా చేసుకోవాలి కొంచెము. ఇలా తడి బట్ట మీద వేసి ఒకసారి ఒత్తేసి మీరు కర్జికాయలు చేసుకోవాలి. ఇలా రుద్దుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న నూగుల పొడి వేసి కర్జికాయలాగా ఒత్తుకోవాలి. తడి వైపు ఉన్న వైపే పొడి వేసి ఒత్తుకోవాలి, అప్పుడే మనకి కర్జికాయ అనేది పర్ఫెక్ట్గా షేప్లో వస్తుంది. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసి కాల్చుకోవాలండి. ఒక 4 కానీ 5 కానీ మీకు ఎలా వీలుంటే అలా. నేను 4 వేసి కాలుస్తున్నాను. ఇలా లైట్ రోస్ట్ వస్తే చాలండి, తీసేయచ్చు. ఇలాగే మిగతావి కూడా వేసి కాల్చుకోండి. అంతే, టేస్టీ నూడుల కర్జికాయలు. పప్పుల కర్జికాయలు ఎలా చేయాలో చూద్దాం. 1 గ్లాస్ పప్పులకి సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాస్ చక్కెర తీసుకోవాలండి క్వాంటిటీ. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో 1 గ్లాస్ పప్పులు, 1 గ్లాస్ చక్కెర రెండు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ జీడిపప్పు, 1/2 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుల పొడి కూడా వేసి
బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మైదా పిండి వేసుకొని మనం ఒక్కొక్కటి రేకులాగా చేసుకుందాము. పతలాగా చేసుకోవాలి కొంచెము. ఇలా తడి బట్ట మీద వేసి ఒకసారి ఒత్తేసి మీరు కర్జికాయలు చేసుకోవాలి. ఇలా చేతిలోకి వేసుకొని స్పూన్తో మీరు వేసుకున్న పప్పల పొడి కూడా వేసి పెట్టుకొని మీకు ఎంత క్వాంటిటీ సరిపోతే అంత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లాస్ట్ చివరన బొక్క పడకుండా చూసుకోండి. బొక్క పడితే మీకు ఆయిల్లో పొడి పడిపోతుంది కాల్చేటప్పుడు. తడి ఎందుకు చేసుకోవాలి అన్నానంటే అది అతుక్కోవాలి కాబట్టి. ఇలా చేసి పెట్టుకోండి. పొడి వేసుకొని లాస్ట్లో ప్రెస్ చేసి పెట్టుకోండి. తడి ఉన్నకెళ్ళే మీరు పొడి వేసుకోవాలి. అప్పుడే మీకు ఫోల్డ్ చేసి ప్రెస్ చేసుకోనికో వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లోనే మిగతావన్నీ కూడా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకున్నాక ఇవి డీప్ ఫ్రై చేద్దాం. ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా అది వేడెక్కాక మనము కర్జికాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా 4 కానీ 5 కానీ మీకు ఎలా వీలుంటే అలా వేసి కాల్చుకోండి. ఎంబడే తిప్పేయాలి, లేకపోతే ఎర్రగా అయిపోతాయి. లైట్ రోస్ట్ అయితే చాలండి, తీసేయచ్చు. ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ కలర్ వస్తే చాలు, మీరు తీసేయచ్చు. ఇదే ప్రాసెస్లోనే మిగతా కర్జికాయలు కూడా వేసి కాల్చుకోండి. అంతే, టేస్టీ పప్పుల కర్జికాయలు రెడీ. శనగబాళ్ళ పాయసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో బ్యాళ్ళు వేసి బాగా 2 times వాష్ చేసి 1/2 hour నానబెట్టాలి. తర్వాత 4 విజిల్స్ తీయాలి. ఇలా 4 విజిల్స్ తీసాక ఇప్పుడు బెల్లం వేసి ఒక 2 minutes బాగా ఉడికించాలి. నేను చిన్న గ్లాస్ బ్యాళ్ళకి 1 glass బ్యాళ్ళు అయితే 1.5 glass బెల్లం తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం తీపి బాగా తింటారు. తీపి తక్కువ కావాలి అనుకునే వాళ్ళు 1 glass బ్యాళ్ళకి 1 glass బెల్లం తీసుకోవచ్చు. చూడండి, బెల్లం బాగా కరిగిపోయింది. బెల్లం బాగా కరిగిపోయాక ఇప్పుడు ఒక కప్పులో 2 spoons బియ్యం పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి ఉంటలు లేకుండా బాగా కలపాలి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇందులో వేసి ఒక 2 minutes బాగా ఉడికించాలి. పిండి బాగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకుందాం. ఇవి బాగా వేగాక మనం చేసి పెట్టుకున్న పాయసంలో వేసాం. ఇప్పుడు మనము ఒక 3 యాలకులు దంచి పెట్టుకున్న పొడిని వేసేయాలి. కొంచెం ఎండు కొబ్బరి తురుము, ఒక చిన్న గ్లాస్ పాలు వేసి బాగా కలపాలి. ఇవన్నీ వేసి 1 నిమిషం మళ్ళీ ఉడికించాలి. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం లూజ్ ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే చల్లారాక ఇది కొంచెం గట్టి పడుతుంది, బియ్యం పిండి వేసాం కాబట్టి. అంతే, టేస్టీ శనగబాళ్ళ పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe to my channel.